హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో సులువుగా ఉండే, రోజంతా సాఫ్ట్గా కమ్మగా నోట్లో పెట్టుకుంటే జారిపోయే విధంగా ఉండేలాగా పక్కా కొలతలతో నేను రవ్వ కేసరిని మీకు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం చేసినా సరే ఈజీగా చేసేస్తారు. జనరల్గా చాలామందికి రవ్వ కేసరి చేసిన తర్వాత గట్టి పడుతూ ఉంటుందన్నమాట. చాలామందికి అయితే ఉండలు కట్టేస్తూ ఉంటుంది. బట్ అలా రాకుండా కొన్ని టిప్స్ని అయితే మీకు షేర్ చేస్తున్నానండి. ఈ వీడియో చూసిన తర్వాత పక్కాగా సూపర్ టేస్ట్తో అయితే ప్రిపేర్ చేసేస్తారు. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియోని అయితే చూసేసి నచ్చితే కనుక డెఫినెట్లీగా లైక్ చేయండి. సో దీని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతే, స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోనికి 3.5 కప్పుల దాకా వాటర్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను పక్కా కొలతలతో అయితే చూపించబోతున్నాను. మనం ఏ కప్పుతో తీసుకుంటామో అన్నిటినీ అదే కప్పుతో మెజర్మెంట్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ ఒక చిటికెడు దాకా కుంకుమ పువ్వుని అయితే యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ ఇది కలర్కి మాత్రమేనండి. మీరు కావాలి అంటే వైట్గా కూడా చేసుకోవచ్చు. మరుగుతున్న వాటర్ని పక్కనున్న స్టవ్ మీద వాటర్ని మరిగించుకుంటున్నాను. ఈ స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులోనికి ఇక్కడ చూపించే గరిటెతోటి నేను ఒక గరిటె దాకా అయితే ఆయిల్ తీసుకున్నాను. అదేవిధంగా అయితే అదే గరిటెతో నెయ్యిని కూడా తీసుకున్నాను అనమాట. ఇవి రెండు ఆల్మోస్ట్ ముందు చూపించిన గిన్నె ఉంది కదండి, ఆ గిన్నె కొలతలతో అనమాట ఒక అరకప్పు దాకా వస్తుంది. పూర్తిగా కంప్లీట్గా కరిగించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కాజు అండ్ బ్లాక్ బెర్రీని అయితే తీసుకున్నాను. చక్కగా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకుని అదే నేతిలోకి అయితే 1 కప్పు దాకా బొంబాయి రవ్వను అయితే తీసుకుంటున్నానండి. అదేనండి సూజీ రవ్వ అంటారు, చాలామంది ఉప్మా రవ్వ అని కూడా అంటారు. అది తీసుకుని మంచిగా ఈ నెయ్యి అంతా ఈ రవ్వకి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, చక్కగా ఇదంతా కలిసిపోయిన తర్వాత ఇందులోనికి పక్కనే పెట్టుకున్న వాటర్ని మరిగించుకుంటున్నాం కదండి, ఆ వాటర్ని ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేటప్పుడు గరిటెతో అయితే కలుపుతూ తిప్పుకుంటూ ఇలా ఉండలేమి కట్టకుండా కలుపుకోవాలన్నమాట. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని పోస్తూ కొంచెం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఒకేసారి ఇలా ఉండలు కట్టుకోకుండా కొంచెం స్పీడ్గా పోసిన తర్వాత ఇదంతా ఇలా చక్కగా సాఫ్ట్గా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట. తొందరగానే గట్టిపడిపోతుంది అనమాట. ఈ విధంగా అయిన తర్వాత ఇందులోనికి 1.5 కప్పున్నర దాకా షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే 2 టేబుల్ స్పూన్లు ఎక్కువ యాడ్ చేసుకోండి. తక్కువ తినేవాళ్ళు అనుకుంటే 2 టేబుల్ స్పూన్ తక్కువ యాడ్ చేసుకోవచ్చు. పక్కగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఈ కొలతలతో కనుక తీసుకున్నట్లయితే. ఒకసారి ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేలాగా చక్కగా ఈ వేడి కరిగిపోతుంది. ఆల్మోస్ట్ ఇలా కరిగిపోయిన తర్వాత ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి మొత్తం పూర్తిగా కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కరిగిన తర్వాత ఇందులోనికి మరొక టేబుల్ స్పూన్ నెయ్యి దాకా యాడ్ చేసుకోవాలి. ఇలానే ఇదంతా కలిసిపోయిన దాకా 4-5 టేబుల్ స్పూన్ల దాకా నేతిని ఇలానే వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది కంప్లీట్గా ఇందులోనే కలిసిపోవాలండి. అలా కలిసిపోయేలాగా 4-5 టైమ్స్ దాకా నేతిని ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కలుపుకోవటం వల్ల ఈ నెయ్యి స్మెల్ అనేది చక్కగా ఈ కేసరికి పట్టి స్మెల్ కూడా బాగా మంచిగా అరోమా తెలుస్తుందండి. కంప్లీట్గా కలిసిపోయిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని దీనిలోనికి యాడ్ చేసేసి చక్కగా కలిసేలాగా కలిపేసేసుకోండి. చాలా సాఫ్ట్గా మంచిగా మృదువుగా ఉంటుందన్నమాట. మనం ఉదయం చేసుకున్నా సరే సాయంత్రం దాకా చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటుంది. డెఫినెట్లీగా మీకు నచ్చుతుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయన్నమాట. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చక్కగా ప్లేటింగ్ చేసేసుకుని హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేసేయచ్చు. మోస్ట్లీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. డెఫినెట్లీగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని అందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.